విధంగా కదిరి అభివృద్ధి చేయాలంటే ఏ విధంగా అభివృద్ధి చెందాలి అంటే దీనికి మీరు ఏమైనా ఆలోచించినారా? మీరు ఒకవేళ గెలిచిన తర్వాత కదిరి ఈ విధంగా చేస్తే అభివృద్ధి అవుతుంది, ఈ విధంగా చేస్తే అభివృద్ధి అవుతుందని మీరు ఏమైనా ప్లానింగ్ ఏమైనా పెట్టినారా? ఈ విధంగా ప్లానింగ్ అంటే ఏం లేదు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు మెయిన్గా నేను 4 తీసుకున్నాను. ఈ ప్రాంతంలో రైతులు, విద్యార్థులు, యువకులు, శ్రామికులు, ముఖ్యంగా నా కాన్సెప్ట్ అంటే దీని మీద ఉంది. వీరికి న్యాయం జరగాలంటే మనం గతంలో ముందు మాట్లాడుకున్నట్లు ఆల్రెడీ ముందు చెప్పాము. కానీ రైతులకు ఏ విధంగా చేస్తామనేది, విద్యార్థులు ఏ విధంగా చేస్తామనేది, ముఖ్యంగా మన కదిరిలో అత్యవసర పరిస్థితుల్లో మనకి ఎక్కడైనా కానీ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం అనేది ఉచితంగా అనేది దొరకాలి. అప్పుడే మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని నా ఒక భావన. కాకపోతే మన కదిరి ప్రాంతంలో వైద్యం అనేది చాలా కష్టతరంగా ఏర్పడింది. ఎందుకంటే ఒక బాలింతలు కానీ అత్యవసర పరిస్థితుల్లో ఒకసారి మన కదిరి హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా మన ప్రాంతంలో 10 మండలాలు ఈ యొక్క మన కదిరి హాస్పిటల్కి వస్తారు. ఎన్పికొండ, గాలపెంట, తలుపుల, తనకల, నల్లచెరువు, మన కదిరి, అమ్మడుగురు, ఓడిసి దగ్గర గోడల నుంచి కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి మన కదిరి హాస్పిటల్కి. ఇట్లా నల్లమాడ ఇట్లా దాదాపుగా 10 మండలాలు పైగానే మన కదిరి హాస్పిటల్కి వస్తారు. కానీ ఈ యొక్క హాస్పిటల్లో సరైన వసతులు అనేవి లేకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా కర్నూలుకి, లేదంటే బెంగళూరు, తిరుపతి ఈ రకంగా వారిని పంపించడం. మన కదిరి ప్రాంతం అనేది చాలా వెనుకబడి ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు ప్రతి ఒక్కరు పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారు కదిరికి వచ్చి వైద్యం చేయించుకున్నట్టు కూడా డబ్బులు లేని పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉంది. కానీ ఈ ప్రాంతంలో సరైన హాస్పిటల్లో వసతులు లేకపోవడం వలన వీళ్ళు అనంతపూర్కి ఇట్లా బయట ప్రాంతాలు పంపడం వలన ఒక్కొక్కసారి అయితే అంబులెన్స్ కూడా దొరకలేని పరిస్థితుల్లో ఈ రకంగా అప్పుకప్పు చేయడం, దాదాపు ఈ రకంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు చాలా రకంగా ఇబ్బందులు పడుతున్నారంటే ఈ రకంగానే. ఒకవేళ అనంతపూర్ ఇక్కడ సరే వసతి లేకుండా అనంతపూర్కి రిఫర్ చేస్తారు. కానీ టయానికి అంబులెన్స్లు అందుబాటులో ఉండవు. అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తారు? అత్యవసరం వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసము సొప్పో చేసి ప్రైవేట్ అంబులెన్స్లు వెలుస్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో. కానీ ఈ ప్రాంతంలో అలా కాకుండా సరైన వసతులు ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య అనేది పరిష్కారం అనేది అవుతుందని నా యొక్క భావన. అదే రకంగా ఇప్పుడు హాస్పిటల్ అనేది కడుతున్నారు. దీన్ని కూడా తొందరగా దీన్ని నిర్మించేసి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింటే ఎంతో బాగుండేది. దాదాపుగా 5 ఏళ్ళ నుంచి కూడా కడుతూనే ఉన్నారు. వెంటనే అదే ప్రతి ఒక్క ముఖ్యంగా ఈ ప్రాంతంలో హాస్పిటల్ అనేది బాగు చేయాలని నా ఆలోచన. అంటే మీ వెనకాల యువత అనేది మీకు సహకరిస్తుందని మీకు ఒక నమ్మకం ఉందా లేదా? దాదాపుగా నేను ఒక 12-13 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా ప్రతి ఒక్క సమస్యలు ఈ ప్రాంతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిని. ఈ రకంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా నేను వస్తే ఆదరించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంతోమంది కూడా నన్ను ప్రోత్సహించి యువత అయితేనేమి, రైతులైతే ప్రతి ఒక్కరు కూడా మేము ఉంటాం, మేము ఉంటాం, నువ్వు పేద వ్యక్తి అయినా పర్లేదు, మేము నడుస్తాం, నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న వ్యక్తులు పోటీ చేయాలంటే కోట్లలో వాళ్ళ ఆస్తులు ఉంటే తప్ప పోటీ చేయాలనేది బాగుంది. కేవలం అందుకనే వాళ్ళనే సపోర్ట్ చేస్తున్న అనేది చాలా మందిలో ఉంది. కాకపోతే నన్ను ప్రోత్సహించిన వ్యక్తులు చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాతో తిరిగిన వ్యక్తులు, అదేవిధంగా సమాజం మీద అవగాహన వ్యక్తులే ఈరోజు నన్ను ప్రోత్సహించి దాదాపుగా విద్యార్థి సంఘాల నుంచి కూడా నాకు పూర్తిగా మద్దతు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నుంచి కూడా మద్దతు అనేది రాబోతాయి. అంటే ఎమ్మెల్యేగా నిలబడాలంటే అది చాలా డబ్బుతో కూడుకున్న విషయమా? మరి మీరు దీన్ని ఫీజు చేయగలరా? నాకేం చెప్పండి. నేను వామపక్ష పార్టీలలో పనిచేసిన వ్యక్తిని. మేము ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొని ఇచ్చి వారి కార్యక్రమాలు చేసుకున్న పరిస్థితి కొన్ని పార్టీకి సంబంధించింది. కానీ మాకు అలాగా స్వచ్ఛందంగా నేను ఖర్చు పెట్టాల్సిన పని లేదు. పిలిస్తే మేము ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఎవరైతే ఉన్నారో వారికి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మాతో పాటు దాదాపు చెప్పారు నా
నాతో పాటు పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, నేను తీసుకొచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరంతా ప్రోత్సహించి మేము ఉంటామని నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ మనకు తెలుసు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని మనకు తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యక్తులంతా డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలనేది వాళ్ళ భావన. కానీ దాన్ని మనము పూర్తిగా విభిన్నంగా డబ్బులు లేకుండా వాడికి రాజకీయం చేయొచ్చు. రాజకీయం అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరు పోటీ చేయాలి, అప్పుడే సమాజంలో మార్పు అనేది వస్తుందనే నన్ను నాతో డిస్కషన్ చేసి మా వాళ్ళు ఈరోజు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు నామినేషన్ వేస్తారు కదా, ఈరోజు మీకు ఏ విధంగా ఫీలింగ్ ఉంది? అంటే అప్పుడు మీరు పోయేటప్పుడు మీకు ఏమైనా చెప్తున్నారా? దాదాపుగా కూడా ఈరోజు నేను నామినేషన్ వేస్తానని కూడా అనుకోలేదు. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రాంతంలో. ఎందుకంటే కొద్దిగా ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు సపోర్ట్ చేయాలి, మా పార్టీ దగ్గర అంటారు తప్ప మీరు మీ పార్టీ ఏ పార్టీ అయినా కానీ మీరు అభివృద్ధి చేసి చూపించండి. మీరు అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు కూడా మీ పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ అయితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందో వారి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అనేది వారి వెంటనే వెళ్తుంది. ఈ రకంగా మీరు అభివృద్ధి చేయకపోగా మీరు కేవలం మీ స్వార్థం కోసం యువతను ఈరోజు బానిసలుగా వాడుకుంటున్నారు. దానికి విభిన్నంగా మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా, మీరు ఎవరితో కాల్ చేయించినా కూడా ఈరోజు నేను డబ్బుని నమ్ముకోవాలా, బయట కొన్ని పార్టీలాగా నేను ఎవరిని నమ్ముకోవాలా. నన్ను నమ్ముకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్ముకున్నా. నన్ను చూసి నా తమ్ముళ్ళు ఉన్నారు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, నాకు సపోర్ట్ చేసే తమ్ముళ్ళు ఉన్నారు. అదేవిధంగా బయట సమాజంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, సమాజం కోసం పనిచేసే వ్యక్తులు ఈరోజు నాకు ప్రోత్సహించడం వాళ్ళని వారిని చూసుకొని ఈరోజు నేను దిగడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అంటే మీ ప్రచారం ఏ విధంగా ఎప్పటి నుంచి సాగించుతున్నారు? రేపా లేకపోతే ఇంకా టైం ఇంకా ఉందా, లేకపోతే ఎప్పటి నుంచి మీ ప్రచారం కొనసాగుతున్నారు? ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారో వారందరితో కూడా, ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన ఆదేశాల ప్రకారం మేము అనేది చేయము. ప్రతి ఒక్కరి నుంచి కూడా వారి సమాధానం కూడా తీసుకోవడం జరుగుతుంది. 10 మంది ఉంటే 10 మందితో కూడా మాట్లాడుకొని వారందరం ఏ రకంగా మనం ముందుకు వెళ్దాం, ప్రజలకి వెళ్దాం, ఓటు అడుగుదాం అనేది ఒకసారి మాట్లాడుకున్న తర్వాతే మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజే నామినేషన్ వేసినాం కాబట్టి రేపు కూర్చొని భవిష్యత్ కార్యాచరణ మనం ఏ రకంగా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒకసారి మాట్లాడుకుంటూ వెళ్తాం. మీకు చాలా ధన్యవాదములు. మీ యొక్క టైంని మా ప్రేక్షకుల గురించి మీరు వీక్షిస్తున్నారు. అదేవిధంగా మా కదిరి హ్యాపీ న్యూస్ ఛానల్నే మీరు ఫస్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చినారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కదిరి హమీద్ న్యూస్ వారికి చాలా ధన్యవాదాలు. అదే రకంగా కదిరి నియోజకవర్గంలో ప్రజలు మొత్తం కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచించి మీరు ఓటు వేయండి నేను ఖచ్చితంగా అడుగుతుంది. ఎందుకంటే గత నాయకులు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో వచ్చినా కూడా వారు చేస్తారని అయితే నమ్మకం లేదు. మీరు ఒకసారి ఆలోచించి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రజల సమస్యలు ప్రజలకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని మీరు ఒకసారి ఆలోచించి కేవలం డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలనే దాన్ని మీరు పక్కన పెట్టేసి, ఒక వ్యక్తి నేను ఈరోజు దాదాపుగా 12-13 సంవత్సరాలు ఒక సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిని మీరు ఒకసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో ఏ రకంగా ఏ సమస్యలు ఉన్నాయో నాకు పూర్తిగా బాగా తెలుసు. అదే రకంగా ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలో కూడా అసెంబ్లీలో ఒక పార్టీ గొంతు కాకుండా ఒక ప్రజా గొంతుగా నేను అసెంబ్లీలో వెళ్ళి ఫైట్ చేస్తానని చెప్పేసి ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.